మీకు ఈ పరిధిలో నియోజకవర్గంలో అధ్యక్షుడు ప్రెసిడెంట్ గా అశోక్ గారికి ఫోన్ చేసి పలానా వాళ్ళు మన ఊళ్ళో చేస్తున్నారు, వాళ్ళు మీరు ఒక భౌతిక స్కూల్ పెట్టుకొని కోలుకోండి అని చెప్పని మాకు చెప్పలేదు. కమిటీ వాళ్ళకి మీరు ఎలా పెడతారు? సరే అన్న, చెప్పిస్తామన్నా పెట్టే జోలుకు మీరు మాకేం పని? నేను అదేనా భయ్యా, భలేవాడివి. వాళ్ళు వచ్చి చెప్పానా తోలుకో ఎవడొచ్చానాడు కమిటీలో ఉన్నప్పుడు మాకు చెప్పాలి. మన కాటానాడికి కార్లో వెళ్ళారు, కలిసారు మాత్రం నేను చెప్పా చెప్పాలి. అట్లానే మా యువత మాట్లాడుకుంటే చెప్పి మాకు చెప్పాలి. కమిటీ వాళ్ళ మేమే సభ్యులందరితో మాట్లాడుతున్నాను. ఏం మాట్లాడారా? అన్నారు అప్పుడు ఎలా మరి వెళ్తుంది అనకి మరి ఇప్పుడు నీవు నోలు వెళ్తుంది ఇదివరకు నువ్వు ఉన్నావు కదా ఇక్కడ ఏం చేస్తాం మరి అందరం బతకాలంటేనే అందరం బతకాలంటేనే కాదు. మీరు చెప్పారు మేము ఆయనే కదా మాకు మాట్లాడింది. ఇప్పుడు ఆయనే మాట్లాడి వచ్చాడు వచ్చింది ఆయనే. అప్పుడు మీరు మాట్లాడాలి మరి. ఆయనే మాట్లాడి వచ్చింది. ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు బాగానే చేశాడు మనతో. అప్పుడు అలా అడ్డం మాట్లాడుతున్నప్పుడు తోటలో వాళ్ళు మీరు తెలిసిన వాళ్ళు ఉన్నారు, కొంచెం మా మామూలు చూసుకోవాలి. ఒక మాట చెప్పారా? ప్రెసిడెంట్ తో పని కాదు. బాబు నాదేం లేదు, మా సభ్యులు ఎవరు ఒప్పుకోవట్లేదు, మా సభ్యులతో మాట్లాడుకోండి, మా సభ్యులు కమిటీలో లేని బాబు మాట్లాడలేదు అంటా. ఓకే, మా సభ్యులు ఒప్పుకోవట్లేదు, మా సభ్యులు మీరు కూడా మొహం ఎక్కువ మాట్లాడారు కదా, మీరు కూడా మొహం మాట్లాడారు కదా. నేను ఎప్పుడన్నా మాట్లాడను విన్నావా? నేను విన్నానా కాదు అన్న, నేను మాట్లాడాను కాదు అన్న, వద్దన్నా నేను చెప్తా. వాళ్ళతో మనకు అనవసరం. గోవిందన్న, కాశీ అన్న, వెంకటేష్ గారు మన తోటలన్నా పొద్దు ఆయన ప్రెసిడెంట్ చేసినప్పుడు బాగానే చేశాడండి. అందరం బతకాలని అన్నది ఆయన మాట. అదే మీరైనా మేమైనా బతకాలని అన్నది ఆయన ఆ రోజు ప్రెసిడెంట్ చేసినప్పుడు.